హాయ్ అండి అందరికీ. ఈరోజు మా నాన్న రొయ్యలు చింతచిగురు వండమన్నారు. అందుకని ఉల్లిపాయలు మగ్గబెట్టాను, రొయ్యలు వేసానండి. దాంట్లో కొద్దిగా ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మూత పెట్టాను. ఈలోగా మా బాబు ఏడుస్తున్నాడని పక్కనే పొయ్యి మీద పాలు కూడా కాస్తున్నానండి. చూడండి ఫ్రెండ్స్, మొత్తం అదంతా కలిపి అప్పుడు మూత పెట్టండి, ఎందుకంటే బాగా మగ్గుతాయి అన్నమాట. తర్వాత చింతచిగురిని బాగా కాడలు లేకుండా మొత్తం నలపాలి. నలిపితే కాడలు అనేవి పక్కకు వస్తాయి ఫ్రెండ్స్, అవి ఏరి పక్కకు పెట్టుకోండి. అది కర్రీలో వస్తే కనుక అంత టేస్టీగా ఉండదు, ప్లస్ ఏదోలా అనిపిస్తుంది, తినాలనిపించదు కర్రీ. అందుకని అది తీసి పక్కకు పెడుతున్నా నేను. మా నాన్నని అడిగాను, ఇప్పుడు చింతచిగురు పచ్చిరొయ్యలు ఏంటి నాన్న అంటే, చాలా రోజులు అయిపోయిందమ్మా నేను తిని అని చెప్పి అన్నారనమాట. పుల్ల పుల్లగా తినాలనిపిస్తుంది, వేసవికాలం కదా ఏమైనా జ్వరం వచ్చిందా అంటే అదేమీ లేదమ్మా, తినాలనిపిస్తుంది, చాలా రోజులైంది కదా, చింతచిగురు చాలా మంచిది ఆరోగ్యానికి, అందుకని చింతచిగురు వేసి పచ్చిరొయ్యలు వేసి వండమ్మా చాలా బాగుంటుందని అన్నారు. నేను ఆ తొడిమెలన్నీ తీసేసి పక్కన పెట్టాను ఫ్రెండ్స్. మీరు చూడండి జాగ్రత్తగా. చింతచిగురు చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. చూడండి, ఆకుకూర టైప్ కదా, అందుకని. రొయ్యలు వేసినప్పుడు వాటర్ అనేవి వస్తాయి కదా ఫ్రెండ్స్, ఆ వాటర్ అన్నీ ఎగిరిపోయి ఉంటాయి. ఇప్పుడు కారం వేసుకుని, సరిపడినంత కారం వేసుకుని, సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని, కొన్ని తగినన్ని వాటర్ వేసుకుని ఒక 10 minutes ఉడకనివ్వాలి. కారం అన్నీ వేసాను ఫ్రెండ్స్, అన్నీ వాటర్ వేసుకుని తగినన్ని మొత్తం కలిపి ప్లేట్ అనేది క్లోజ్ చేస్తున్నా. కానీ ఏ మాటగా ఆ మాట చెప్పుకోవాలి, తినడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే రొయ్యలు చింతచిగురు తప్పకుండా ట్రై చేయండి, ఎందుకంటే పుల్ల పుల్లగా చాలా కమ్మగా బాగుంటుంది అన్నమాట, తినే కొద్దీ తినాలనిపిస్తుంది. నేను కూర అంతా ఎగిరిపోతుంది కాబట్టి చింతచిగురు అనేది యాడ్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, చింతచిగురు మొత్తం వేసిన తర్వాత మొత్తం బాగా కలపండి. కలిపిన తర్వాత 10 to 15 minutes మగ్గనివ్వండి. ఆ వాటర్ అనేవి బాగా ఎగిరిపోతే కర్రీ దగ్గరకు అవుతుంది, అప్పుడు చాలా టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి, ఎందుకంటే ఇది ఎప్పుడో పెద్దల నాటి నుంచి వస్తున్న సాంప్రదాయం ఇది. ఈ వంట ఆంధ్ర వాళ్ళకి చాలా ఫేమస్ అనమాట. ఎక్కువ ఈ కర్రీ మా అమ్మమ్మ వండేది. నాకు మా అమ్మమ్మ చేసింది రొయ్యలు చింతచిగురు అంటే చాలా ఇష్టం. చాలామంది దీంట్లో మసాలాలు కూడా వేస్తారు, కాకపోతే నాకు చిన్నపిల్లలు 2 ఉన్నారు కదా అని నేను ఎక్కువ మసాలా అనేది వేయట్లేదు. జీరా పౌడరు, ధనియాల పౌడర్ మాత్రమే వేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు ఇష్టమైతే మీరు స్పైసీగా కావాలనుకుంటే మీరు వేసుకోవచ్చు, కాకపోతే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు. అది మగ్గింది కొంచెం, చూడండి ఫ్రెండ్స్, ఆఫ్ చేస్తున్నాను. మా పాప ఆకలి ఆకలి అంటుంది, ఎందుకంటే నైట్ జర్నీ చేసి వచ్చాం కదా ఫ్రెండ్స్, ఆకలి అంటుంది. తొందరగా గబగబా కలిపి పెడుతున్నాం. మా బాబమ్మ ఆడుతున్నాడు బాగా.